సో హాయ్ అండి, అండ్ ఈరోజు వెల్కమ్ టు కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్. సో చాలామంది కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్ దగ్గర వచ్చి ఓన్లీ టెంట్స్ తీసుకెళ్తారు, ఇంకా కొంతమంది గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తారు, ఇంకా కొంతమంది వచ్చేసి సో మా దగ్గర టెంట్లు తీసుకునే వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో సో ఇప్పటి నుంచి సో ఫాస్ట్గా పాడ్కాస్ట్ కూడా చేస్తున్నాం. చాలామందికి ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు క్యాంపింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్లయితే మీ బడ్జెట్ని ఏం చేయొచ్చు అంటే మీ బడ్జెట్ని కూడా మీరు ఎక్కడెక్కడ ప్లాన్ చేయొచ్చు, ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది వీళ్ళకి కూడా చాలామంది హెల్ప్ అవుతుంది. సో అందుకోసం నేను కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నా. సో అండ్ ఎవరైతే ఇప్పటి నుంచి మన ఛానల్ లోపల కూడా రెగ్యులర్గా యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ బడ్జెట్కి సంబంధించి కూడా. సో అలా ఈరోజు మనకు క్యాంపింగ్ లోపల మన దగ్గర బ్రదర్ వాళ్ళు టెంట్స్ తీసుకెళ్లారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అండ్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం ఎటు మన జర్నీ కూడా తీసుకెళ్ళాలి. సో వాళ్ళు ఈరోజు మనకు బడ్జెట్ని తగ్గిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈరోజు మాకు ఒప్పుకున్నందుకు. అండ్ మన పేరు వినీత్. మన పేరు బ్రో నూర్. ఓకే. సో తెలుగు మాట్లాడు. అండ్ మీరు ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు? మేమైతే దండేలి ప్లాన్ చేసుకున్నాం, కానీ అక్కడ అన్ని క్లోజ్ ఉన్నాయని గోవా పోయినాం. గోవాలో 2 days చాలా పనికి వచ్చింది టెంట్. అంటే రూమ్ కాస్ట్ సేవ్ చేసింది. ఓన్లీ బీచెస్ లో వేసుకోవచ్చు టెంట్, ఏడంటే ఆడ వేసుకోలేము. బీచెస్ లో అయితే వేసుకున్నాము టెంట్, ఒక సైడ్ వేసుకున్నాం. ఫుల్ గాలి వస్తుంది, మనం అందులో సీక్స్ అవైలబుల్ ఉంటాయి, అవి కొట్టుకొని టెంట్ పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది. ఒకవేళ రెయిన్ పడినా రెయిన్ కోసం కవర్స్ ఉన్నాయి. దాని తర్వాత మేము మహారాష్ట్ర వెళ్ళినాం, నాసిక్ సైడ్ హరిహర ఫోర్ట్ దగ్గర. అక్కడ చాలా వర్షం ఉంది. ఈ టెంట్స్ వల్ల మాకు చాలా ఏమంటారు మంచి పనికి వచ్చినాయి. పైన టెంట్స్ మీద కవర్ కూడా ఉంది, కవర్ వల్ల మనకు రెయిన్ లోపల ఏం రాలేదు. అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, బడ్జెట్ ఫ్రెండ్లీనే కూడా. ఇప్పుడు మన తెలంగాణ వర్షాలు లేవు, తెలంగాణ వర్షం అంతా బాంబే షిఫ్ట్ అయిందా? అవును, కరెక్ట్. వర్షాలు లేక అనుకున్నాం. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది కదా? అవును, మేము పోయిన తర్వాత స్టార్ట్ అయింది. సో అందువల్ల ఇక అన్న దగ్గర గ్యాస్ కూడా అవైలబుల్ ఉంటుంది. గ్యాస్ ఇంకేముంటాయి అన్న చెప్పండి? గ్యాస్, చైర్స్, మ్యాట్స్, పిల్లోస్ ఆల్మోస్ట్ అంతా ఉంటుంది మాట. ఒక ట్రెక్కింగ్ తప్ప మిగతా అన్నీ ఉంటాయి. సో ట్రెక్కింగ్ కూడా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం, మాకు రీచ్ ఎక్కువ వస్తాయి, దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. సో అయితే మీరు అనుకున్నది అక్కడ. సో అంటే మధ్యలో వెళ్తే మీకు తెలిసిందా, లేదంటే మీ బడ్జెట్ ఎంత, అమౌంట్ ఎంత తీసుకున్నారు? బడ్జెట్ అంటే టెంట్ కాలేకపోతే ప్లాన్ మీరు మొత్తానికి ఒక 6 members టెంట్ ఎంత వేసుకున్నాం. 6 members అనుకున్నా 60,000. 60,000. సో అయినా ఖర్చు ఎంత? 70 దాకా అయింది. 70 దాకా అయింది అంతే. సో అలసిపోయినరా లేకపోతే మధ్యలో ఏమన్నా? ఏం అలసిపోలే అన్న, కార్లో రెస్ట్ తీసుకున్నాం. 2 drivers ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్, ఒకరి తర్వాత ఒకరు నడుపుతారు అంతే. సో ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడ మీరు అన్నది? ఏ స్టేట్? గోవా స్టేటే, మహారాష్ట్రలో త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగ, అది నాసిక్. అదే నాసిక్ లోనే ఉంటది త్రింబకేశ్వర్. మొత్తము రోడ్ కూడా మంచిగా ఉంది ఇక్కడ నుంచి. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది, ఇంకా నడపెట్టు నడుపుతారు. కొత్త డ్రైవర్స్ అయితే పోవద్దు, కొత్త అయితే నడపలేరు. 1 way ఉంటది, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే పోవాలా. సో మీరు ప్లాన్ చేసుకునేది దండేలికి, కానీ రీచ్ అయ్యారా? ఇప్పుడు రీచ్ అయినాం కానీ క్లోజ్ ఉంది. చిక్మంగళూరు వెళ్ళే ఇంకా రిటర్న్ అయిపోయినాం, బయటకు వెళ్ళి గోవా వెళ్ళిపోయినాం డైరెక్ట్. ఇంకా మేము దండేలి నుంచి కోర్గ్, చిక్మంగళూరు అట్లా పోదాం అనుకున్నాం కిందికి. కానీ అక్కడ వర్షం వల్ల అన్ని యాక్టివిటీస్ క్లోజ్ ఉన్న వల్ల మేము పోలేదు. డైరెక్ట్ గోవా అక్కడ నుంచి 120-130 kilometers ఉండే గోవా వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళిపోయినాం. అట్లా ప్లాన్ చేంజ్ అయిపోయింది మొత్తం, అన్ఎక్స్పెక్టెడ్. అంటే మీరు అంటే అది ఆ దండేలి క్లోజ్ ఉన్నందుకు మీ ప్లాన్ చేంజ్ అయింది. అంటే మీరు 60,000 అనుకున్నా 70,000 అయింది కదా. మీరు ఎన్ని డేస్ అనుకుని ప్లాన్ చేసిండ్రు? 5 days అన్న. 5 days అనుకున్నారు. 5 days లో పుడుతుంది ఇప్పుడు 6 అంటే నేను వచ్చేసినాము ఇక్కడ రిటర్న్ కి 6 days. నిన్న వచ్చారు. నిన్న మార్నింగ్ 1 o'clock 2 o'clock వచ్చినాము. అంటే ఆ దండేల్లో ఏముంది మీకు? దండేలిలో రివర్ రాఫ్టింగ్ ఉంటది, ఫారెస్ట్ ఉంటది, జిప్ లైన్స్ ఉంటాయి, రివర్ కైకింగ్, అట్లా రివర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్ని. అవి డ్యామ్ వదిలితేనే అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసినారు వానలు లేక, సో అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. వానలు లేక క్లోజ్ చేసినారు.
రిసార్ట్స్ ఉంటాయి, రిసార్ట్స్ లా స్టే చేయొచ్చు. పర్ పర్సన్ 2000 ఉంటుంది. 3 టైమ్ మీల్స్, ఈ యాక్టివిటీస్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. క్లోజ్ వల్ల 1400 ఉంటే ఇంకా 1 డే స్టే చేసి వచ్చేసినాం. ఓకే. సో మధ్యలో ఫైర్ క్యాంప్ ఏమైనా లేదన్నా, చేయలేదు. ఎందుకు? ఇక్కడ పోయేసరికి మాకు 2 days 2.5 days వేస్ట్ అయిపోయింది దండేలికి పోయి. మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రాని. మీరు ఇప్పుడు 2 days జర్నీనే పట్టిందా మీకు? 1 day జర్నీ పట్టదు. 1 day జర్నీ అలా పోగానే క్యాన్సిల్ అయిపోయిందని మళ్ళీ 1 day ఇంకో జర్నీ గోవాకి వెళ్ళిపోయినాం. గోవా నుంచి స్టే మెల్ల వచ్చినాం. 1 day నైట్ వండుకొని. గోవాలో మీరు క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం. ఎవరేమంటే పోలీసులు అంటే బీచ్ లో వేసుకున్నాం. ఒక కొనాకి తిరువకుట అంటే నాట్ అలౌడ్ అది. యాక్చువల్లీ నాట్ అలౌడ్. పార్కింగ్ ఉంటుందా, కార్ పార్కింగ్ దగ్గర వేసుకున్నాం మేము. ఓకే. సో అంటే అలా వేసుకోడు, ఏదైనా పోతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా. సో మేము పార్కింగ్ లోనే వేసుకున్నాం. మా రెస్పాన్సిబుల్ పార్కింగ్ దగ్గర ఎవరేమంటే అంటే మా పార్కింగ్ ఏరియా కదా, ఎవరేమన్నారు అంటే పెయిడ్ పార్కింగ్ అట్లేం ఉండదు. పెయిడ్ పార్కింగ్ పర్ 4 hours 200 rupees 12 hours అన్నాం అట్లా. ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు వెళ్తే మధ్యలో ఫుడ్ హోటల్స్ అన్నీ వండుకోవడం, మ్యాగీ, చాయ్ అట్లా ఓన్లీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచే మనం బ్యూటైన్ గ్యాస్ సిలిండర్ స్టవ్ ఏమి తీసుకుంటారు? ఓన్లీ పెద్ద స్టవ్ తీసుకోగలరా? స్టవ్ ఏదన్నా నార్మల్ సిలిండర్ తీసుకున్నారు అంతే. ఇంకొకటి అది బార్డర్ లా చెక్ చేస్తారు, అవి చెక్ పోస్ట్ లా సిలిండర్ చూస్తే ఫైన్ కట్టమని చెప్తారు. ఫైన్ చూసి ఉండాలి. ఫైనల్ అయితే పోలీసులు మంచి చేస్తారు. ఫైన్ అయితే ఏదో ఒకటి తీసేస్తారు. లోపల అన్ని ఉన్నది ఇస్తారు. ఏదో ఒకటి లోపలైనా పెట్టుకోవాలి, లేకపోతే మన టెంట్స్ ఉండే టెంట్స్ లోపల పర్మిషన్ నడుచుకుంటూ పోవాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, లైక్ నడుచుకున్నా పోవాలి ఒక 2 kilometers అట్లా. 2 kilometers లైక్ చెక్ పోస్ట్. అదే ఆ చెక్ పోస్ట్ కంటే అంటే 2 స్టేట్ చెక్ పోస్ట్ ఉంటాయి అన్న. ఈ చెక్ అంటే మీరు అనేది స్టేట్ బార్డర్ దగ్గర. స్టేట్ బార్డర్. మేమేమో చెక్ పోస్ట్ అంటే మధ్యలో టంక్ అండ్ డ్రైవ్ దగ్గర నార్మల్ కాదు, స్టేట్ బార్డర్ కాడ. స్టేట్ బార్డర్ ప్రతి స్టేట్ కి చెక్ పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అయిపోగానే కర్ణాటక వస్తుంది. ఈ గ్యాప్ మధ్యలో చూసుకొని పోవాలి. ఈడ పట్టుకున్నా ఈడ కూడా ఫైన్ కట్టాలి, ఈడ పట్టుకున్నా ఈడ కూడా ఫైన్ కట్టాలి. మీరు ఇప్పుడు ఏ స్టేట్ లో కట్టినట్లా? అన్ని స్టేట్లో కట్టినాం మేము. కర్ణాటకలో కట్టినాం, గోవాలో కట్టినాం, మళ్ళీ మహారాష్ట్రలో కట్టినాం. దేనికోసం? కర్ణాటకలో గ్యాస్ కోసం కట్టినాము, గోవాలో టింట్ అని కార్కికర దానికి కట్టినాము, మహారాష్ట్రలో డ్రెస్ కోడ్ లేదని కట్టినాం. డ్రెస్ కోడ్ లేదు, డ్రైవర్ డ్రెస్ కోడ్ ఉండాలి. అన్ని స్టేట్స్ లో ఎల్లో నంబర్ ప్లేట్ ఉంది కదా, టాక్సీ క్యాబ్ అంటే డ్రెస్ కోడ్ ఉండాలి కంపల్సరీ. ఓకే. ఎంత కట్టినట్లు ఇప్పుడు అక్కడ? 5,000 to 6,000 దాకా కట్టినామన్నా. మేము పెట్టుకున్న బడ్జెట్ 60,000. దాంట్లో ఇప్పుడు పెనాల్టీ ఒక 50,000, 15,000 6-7,000 పెనాల్టీ అయిపోయింది. మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది, టీపీఆర్ ఉంటుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కి. ఒక స్టేట్ కి వెళ్ళి వేరే స్టేట్ పోతున్నాం అంటే అక్కడ రోడ్ ట్యాక్స్ కట్టాలి, పర్మిట్ తీసుకోవాలి. అది తీసుకునే పోవాలి, లేకపోతే పలగడు ప్రతి దాంట్లో కట్టాలి. ఎక్కడ పైసలు కట్టాలి. అది స్టేట్ వైజ్ ఉంటుంది. మహారాష్ట్రకి 1,700 తీసుకోండు, గోవాకు 500 తీసుకోండు, కర్ణాటకలో తీసుకోవాలని ఫైన్ కట్టాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్. అది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఇప్పుడు ఇది ప్రతి ప్రికాషన్ జరిగేది అందరికి జరిగేది. ఓకే. కట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనకి వాళ్ళ భాష రాదు, వాళ్ళు ఏం మాట్లాడతారు మనకు తెలియదు, మనం ఏం మాట్లాడదు వాళ్ళకి తెలియదు. అది చూపిస్తేనే వాళ్ళు లేకపోతే ఫైన్ కట్టాలి. అదే. సో ఇవన్నీ ఎందుకని అమౌంట్ కట్టేస్తే వదిలేస్తారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మాక్సిమం ట్రైన్ వెళ్ళడం బెస్టా? ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే ఏం ప్లాన్ చేస్తారు? మనది సెల్ఫ్ కార్ ఉంటే కారే బెస్ట్ అన్న. మనకు ఆడ కార్ లేదు, మనం బడ్జెట్ ఫ్రెండ్లీ పోవాలంటే ట్రైన్ లో పోవాలి. అంటే ఒకటే ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలి. మనం మాదిరి ఇప్పుడు 3 states తిరిగినాం అనుకో అట్లా అవ్వదు. ఒకటే ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాం అనుకో ట్రైన్ వేస్ట్. అదే సెల్ఫ్ కార్ ఉంది అనుకో అన్ని పర్మిషన్స్ తీసుకొని ప్రాపర్ ఇల్లీగల్ ఏం లేకుండా పెట్టుకుంటూ పోయినాం అనుకో ఏం కాదు. అలా మేము రిస్క్ చేసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు కట్టాలి అంతే.
ఓకే. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలనుకుంటున్నా ఒక స్టేట్, ఎంతమంది ఒక state. పర్సన్ బట్టి ఉంటుంది 2 members, ట్రైన్ బెస్ట్. ట్రైన్ బెస్ట్. అవును. ఇప్పుడు అక్కడ మంచి చూడడానికి ఏ ప్లేస్ ఉందంటారు మీరు ఏడాను మీ జర్నీలా? ఇప్పుడు ట్రైన్లో వెళ్తే ఇది, ట్రైన్ లో పోతే గోవా డైరెక్ట్ పోవచ్చు, ఆడికి వెళ్ళి మళ్ళీ బస్సెస్ పట్టుకోవాలి. అంటే హార్డ్ జర్నీ ఉంటుంది అన్న ట్రైన్ లో పోతే, 100 buses లో ట్రావెల్ చేయాలి అన్ని. కార్ అయితే ఇప్పుడు ఒకవేళ దండేలి ప్లాన్ చేసుకున్నావు, పోయినావు, బంద్ ఉంది, ఏం చేస్తావు? రిటర్న్ వచ్చేస్తావు, ఎందుకంటే టికెట్లు ఇంటనే దొరకవు అట్లా. ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే మనకు మంచి. ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే మంచిది అంటారు. పర్సన్స్ ఎక్కువ అయితే ఓన్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్. 2-3 members అంటే ట్రైన్ బస్ చేసుకోవాలి. బైక్ జర్నీ చేయలేము అంటే నీ కెపాసిటీ ఉంటుంది కదా, ఇదన్నీ చేస్తా ఉంటే బైక్ జర్నీ ఏడైతే టెంట్స్ ఆడంటే ఏడ వేసుకోవద్దు, పబ్లిక్ ప్లేసెస్ లోనే వేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా వస్తువులు పోతే వాళ్ళు ఏం పట్టించుకోరు. అంటే నీ రిస్క్ కదా, ఎందుకంటే కొండలు అడవిలు ఎక్కువ ఉంటాయి. ఏడ అంటే ఆడ చేస్తా అంటే ఫైన్స్ చేస్తారు. సో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి పోలీసులదే ప్రాబ్లం. మన సేఫ్టీ కోసం కదా పే చేయాలి, పే చేయి. ఫోన్ ఇస్తా బట్ తీసుకో, చిన్న బట్ తీసుకో, ఇచ్చేసిన పండు. ఓకే, టెన్స్ అయితే హ్యాపీగా ఉన్నాయి. రూమ్ కాస్ట్ అయితే సేవ్ చేసినాం. అంటే హాఫ్, ఇప్పుడు 2000 రూమ్ ఉంటే మనకు 1000 రూపీస్ అట్లా 1000 రూపీస్ అయితే సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు అక్కడ రూమ్ రెంట్ అవుతుంది ఉంటుంది మన లగ్జరీ బట్టి. కామన్ కావాలంటే 2000 ఉంటుంది. మీరు 6 members ఏంటి కాబట్టి మేము నార్మల్గా తీసుకున్నాం. 2 tents తీసుకున్నాం. 2 tents వల్ల లేకపోతే అలా కూడా 2 rooms తీసుకోవాలి. ఓన్లీ 2 members ఒక రూమ్ ఇస్తాం, 3 members ఒక రూమ్ ఇస్తారు. ఇంకా 3 members పెరిగినప్పుడు ప్రైస్ కూడా పెంచుతుంది ఆటోమేటిక్గా. కామన్ లైక్ టెంట్స్ తీసుకుంటే మనకి మంచిది ఏమంటే మేము 6 members ఉన్నాం అయితే 2 rooms తీసుకోవాలి. ఒక్క రూమ్ 1500 అన్నా కూడా 3000 కట్టాల్సిందే. టెంట్స్ తీసుకుంటే మనకి ఏమంటే 1 tent లో 3 persons ఈజీగా స్లీప్ చేయొచ్చు. 2 tents తీసుకుంటే చాలా మంచిది, చాలా బడ్జెట్ కూడా తగ్గుతుంది. హ్యాపీ లైక్ లేడీస్ ఉన్నప్పుడు టెంట్లు జర యూస్ఫుల్ ఉండవు, ఎందుకంటే రిస్క్ ఉంటుంది ఇక. పాములు వస్తాయి, పురుగులు వస్తాయి, జంతువులు వస్తాయి, చూసి ఉండాలి. అదే అబ్బాయిలు పోతే బాగుంటుంది, ఏం చేయొచ్చు మనం. సో మీకు వర్షం పడిందా? టెంట్ లో వర్షం ఎక్స్పీరియన్స్ చేసేదా? పడింది. 2 days వేసుకున్నాం టెంట్. 2-3 ఫస్ట్ అయితే వర్షం పడింది, మహారాష్ట్రలోనే వర్షం పడింది లాస్ట్ డే. వేసుకున్నాం, దానిపైన కవర్ వేసుకున్నాం, చాలా సేఫ్గా ఉండి ఏం వర్షంలో ఏం లోపలికి రాలే. ఏంటంటే జిబ్బు ప్రాబ్లం ఉంటే దాంట్లోకి వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తారు నెక్స్ట్? ఇప్పుడు ఇక్కడ కూల్ లేదు వెదర్, అక్కడ ఉందా? అక్కడ మార్నింగ్ కూల్ ఉంది, దాని తర్వాత నార్మల్ ఉంటుంది, ఇంకా వేడి ఎక్కువ. సో మీరు పెట్టిన దానికి ఓకే, హ్యాపీనా? అంటే ఏం చూసినందుకు హ్యాపీ? అంటే మనం ఒక ఏడాంటి నచ్చిన దగ్గర మేమైతే ఒక వాటర్ ఫాల్ కాదు, ఒక వాటర్ కెనాల్ దగ్గర వేసుకొని ఉన్నాము. టెంట్లు వేసుకొని మంచిగా. ఇక్కడ మహారాష్ట్రలో ఊర్లో నీళ్ళు పోతూనే ఉన్నాయి ఫ్లో, అక్కడ స్నానం చేసుకొని టెంట్లు ఉండి పొద్దున్న బయలుదేరినాం. అట్లా అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఏరియా. మా రిస్క్ మీద మేము ఉన్నాం. అంటే మీరు స్కెచ్ గీసుకొని అసలు ఏ ట్రిప్ స్కెచ్ లేదు. అసలు పోదాం మహారాష్ట్ర పోదాం అనుకున్నాం, కానీ మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ ఉందని కిందికి పోయినాం. మళ్ళా కిందికి వెళ్ళి మళ్ళీ చూస్తే రెడ్ అలర్ట్ తీసినారని మళ్ళీ బయటికి వెళ్ళిపోయాం. 6 members లా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ లా ఎవరు ఉంటారు? వెళ్ళిపోదాం అందరం వెళ్ళిపోదాం. ఫోన్ వస్తుంటది, అట్లా ఏం రాలే, ఎవరికి రాలే. ఆ ఫోన్ వచ్చింది అనుకో మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్. కరెక్ట్. అట్లా మా దాంట్లో అట్లా ఎవరు లేదు, అందరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి. ఇంకా ఎక్కడికైనా పోదామని ఉంటే కానీ కాలేజ్ ఫైనల్ ఇయర్ కదా మేము, ఇబ్బంది అవుతుందని వచ్చేసాం.
ఓకే అందరు హెల్తీ మంచి హెల్త్ మంచిగా మంచి పోయి మంచి వచ్చేసినాం, ఎంజాయ్ చేసినాం, మెమరీస్ తీసుకున్నాం. ఒక డిసడ్వాంటేజ్ అంటే పోలీసులకు పైసలు కట్టినాం అంతే, ఇంకేం లేదు. సో మీరే చెప్తే పెట్టుకుంటే మనీ అయినా పెట్టుకోవాలి పోవాలంటే, లేదంటే ఏదో ఒక థ్రిల్లింగ్ ఉండాలి అన్న. ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసేది నెక్స్ట్ టైం చేయము. ఈ మాట సడన్ ప్లాన్స్ అయితే తెలియాలి. గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. ఇప్పుడు కొంత ఏం చేస్తారంటే తీసుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. లోపల ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి, లేదన్నా ఎవరికైనా వేరే స్టేట్ లోకల్ వాళ్ళకి ఇచ్చి పంపించాలి, లేకపోతే మనమే నడుచుకుంటా పోవాలి. నడుచుకుంటే వెళ్ళడం బెస్ట్. మంచి ఐడియా ఇచ్చిండ్రు. సో చెక్ పోస్ట్ దాటేటప్పుడు వేరే స్టేట్ కానీ మీకు పోలీసు వాళ్ళు కనిపించారంటే ఇంకా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఈ వీడియో పోలీసు వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? ఈ వీడియో పోలీసు వాళ్ళ దగ్గర పోతే దొరికితే ఫైన్ కడతాం. ఏం చేస్తాం అంటే తీసుకోకూడదు అనుకుంటే ఇప్పుడు ఐడియా వచ్చింది కదా. ఫస్ట్ అయితే తీసుకోకండి, మీరు రిస్క్ మీద తీసుకెళ్తారంటే సరాలను కట్టుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకో ఆ సిలిండర్ పేరే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రిస్క్ ఎందుకని పోలీసు వాళ్ళు దానికోసం అట్లా క్యారీ చేయొద్దని, సేఫ్టీ కోసం, మన సేఫ్టీ కోసం. మ్యాక్స్ అంత యూజ్ పడదు అన్న, సిలిండర్ 10th అయితే యూజ్ పడుతుంది. సిలిండర్ ఏంటంటే మేము ఏదైనా మనం వండుకొని ఫోటోలు వీడియోలు కోసం చేద్దామని అట్లా. మీరు వండుకున్నారు ఎంత సిలిండర్? మ్యాగీ ఇంకా చాయ్ 2 సార్లు మ్యాగీ చేసుకున్నాం, 2 సార్లు చాయ్ చేసుకున్నాం, 2-3 సార్లు చాయ్ చేసుకున్నాం. మేము హైదరాబాద్ 2 మ్యాన్ చాయ్ చేసుకున్నాం, వేరే ఏం చేసుకోరు. అవునంతా మహారాష్ట్ర ఫుడ్ ఎట్లుంది అంటే మా మదర్ టంగ్ మరాఠీనే. ఓకే, మిగతా 5 members బాగానే ఉన్నారు. అందరూ మదర్ టంగ్ మరాఠీ, నార్మల్ హైదరాబాద్ హిందూ. అంటే నేను యాక్చువల్గా నేను అప్పుడు హరిద్వార్ వెళ్ళినప్పుడే అక్కడ ఫుడ్ మొత్తం చపాతీలే. ఇప్పుడు మీరు ఈడ తినారా చపాతీలు? ఎక్కడ తినాలి? అలవాటు మహారాష్ట్రలో కూడా మొత్తం చపాతీసే. మాకు అలవాటు కదా, మేము అక్కడ నడిచింది. మా 3 ముస్లిం ఫ్రెండ్స్ వేరు, 2 హిందూ ఫ్రెండ్స్, ఒకడే తెలుగువాడు. వాడు అడ్జస్ట్ అయ్యి ఏమైంది తింటాడు వాడు. ఓకే, సో అంటే మీకు అంతా కలిసి వచ్చింది. కలిసి అంటే ఇప్పుడు ఈడ మనకి 400 వచ్చే కానీ 1000 రూపీస్ పడ్డది. అంటే ఫుడ్ కూడా అలవాటు చేసుకున్నారు కాబట్టి మీకు ట్రిప్ ఈజీగా వెళ్ళింది. నాన్ వెజ్ ఒకటి తిన్నాం మేము. ట్రిప్ లో వెళ్ళేటప్పుడు కూడా ఈ వాంతులు అయ్యే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉండకూడదు. అవును, అట్లా ఏం కాదు. కొందరు కేసీ వాడగా, సో అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ముందే ప్లాన్ చేసుకొని, అంటే అన్నింటిలో ఇప్పుడు మీరు ప్లానింగ్ తో వెళ్తే మీరు ఒకవేళ ప్లాన్ తో వెళ్తే బాగుండే అనిపించిందా? ఆల్రెడీ అంటే ఇది ప్లానే ఉంది. ఈ పోలీస్ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్ఎక్స్పెక్టెడ్, అంతే, ఇంకేం లేదు. అంతా అనుకున్నట్టే అయిపోయింది. పెట్రోల్ ఎంత అయింది? పెట్రోల్ చూడన్నా దగ్గర దగ్గర 15,000 to 20,000 అయింది. 15,000 నుంచి 20,000 20,000 మధ్యలో అయింది. మీరు ఒక ఫుల్ ట్యాంక్ కి 500 kilometers. మేము దగ్గర 3,000 kilometers తిరిగినాం, 3,000 to 4,000 kilometers తిరిగినాం. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కాలువ దగ్గర, ఒక కెనాల్ దగ్గర వేసుకున్నారు. సో రోడ్ జర్నీలో వెళ్తే అడ్వాంటేజెస్ ఎక్కువ ట్రైన్ జర్నీ కంటే. ఎయిర్ జర్నీలో పోతే నన్ను రైల్వే స్టేషన్ లో ఉంటాయి, మనకు రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మంచి బిల్డ్ చేస్తారు, per hour 60 rupees అని ఏసీ రూమ్స్, దాంట్లో స్టే చేసుకోవచ్చు. కంఫర్ట్ కావాలంటే అట్లా చేసుకోవాలి. ఇప్పుడు మన కంఫర్ట్ అన్ని ఎంజాయ్మెంట్ కావాలి, మెమరీస్ కావాలంటే టెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. కార్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడు బెస్ట్ టెంట్స్. ట్రైన్లో మనం జస్ట్ ఒక ఏదైనా స్పాట్లోనే వేసుకుంటాం. ట్రావెలింగ్ లో యాక్చువల్గా ఏంటంటే మన క్యాంపింగ్ కోసమే, ఫీలింగ్ కోసమే వెళ్తున్నాం. సో నేచర్ జోన్కినా పోయేది. సో కాబట్టి రోడ్ జర్నీనే బెస్ట్. సో కాకపోతే మనం వెళ్ళే దగ్గర మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సేఫ్టీ చూసుకోవాలి. సో మీరు కార్ జర్నీ కాబట్టి మీరు ఏం చేసినట్టు ఇమీడియట్ గా అక్కడ అది క్యాన్సిల్ ఉందంటే నెక్స్ట్ మీరు ప్లాన్ చేసుకున్నారు ఇమీడియట్ గా. అదే మీరు కార్ లేకుంటే రిటర్న్ అయిపోవాల్సింది. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ వరకు టైంకి పోతే లోకల్లో వేస్ట్, ఎట్లయినా పోలేం లోకల్లో, మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. మళ్ళీ దానివల్ల మన ఓన్ జర్నీనే బెస్ట్ జర్నీ. చెప్పలేను ఎప్పుడు ఏ టైం వస్తుంది. లైక్ మాకు కూడా, మేము కూడా ప్లాన్ చేసుకున్నాం మంచి ఏమంటారు రివర్ రాఫ్టింగ్ అట్లా చేద్దామని, కానీ క్లోజ్ ఉంది అన్ని. దానివల్ల మొత్తం ప్లాన్ చేంజ్ చేసినాం. వేరే వాళ్ళు ట్రైన్కి పోయి ఇట్లా చేస్తే వాళ్ళు రిటర్న్ రావాల్సిందే. మళ్ళీ ట్రైన్ జర్నీ వేరే ఏం ఆప్షన్ ఉండదు ఇంకా.
బస్ బుక్ చేసుకొని పోవాలి, లేకపోతే ట్రైన్కి రిటర్న్ కావాల్సిందే వాళ్ళు. లేకపోతే మళ్ళీ ఏదైనా ప్లేస్కి వెళ్తే చాలా కష్టం వాళ్ళకి వెళ్ళే అట్లా. సో మీరు మహారాష్ట్ర సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? అక్కడ కర్ణాటకలో రివర్ రాఫ్టింగ్స్ అని లేవని, వాటర్ రైడ్స్ లేవని. కాదు మహారాష్ట్ర మేము హరిహర ఫోర్ట్, కల్లు వాటర్ ఫాల్స్, ఇంకా త్రిముఖేశ్వరం పోనీ టెంపుల్. మేము త్రిముఖేశ్వరం, హరిహర ఫోర్ట్ మెయిన్. ఓకే, ఇంకేమైనా చెప్పాలంటే ఆడియన్స్ ఒకసారి? ఏం లేదు, ఎవరికైనా టెంట్స్ కావాలన్నా, గ్యాస్ కావాలన్నా అది తెలుసు. మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎందుకోసం అంటే వాళ్ళకి బడ్జెట్ తగ్గించుకోవాలని చాలా మంది ఇప్పుడు అందరూ పోయేది మన యూత్ పిల్లలు పోయేది. అవును. సో ట్రిప్ కి అందులోనే కాలేజ్ పిల్లలు ఉంటారు, అమౌంట్ తగ్గించుకొని రెంట్ రూమ్స్ అయితే చాలా ఏం చేసినా చెప్పండి. డ్రింక్ చేయకుండా వాడిని ఎంజాయ్ చేస్తారు. డ్రింక్ చేయదు. ఈ ఎంజాయ్మెంట్ కావాలంటే డ్రింక్ చేయొద్దు. డ్రింక్ చేసినా అనుకుని డ్రింకింగ్ కోసం టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ నీకు మార్నింగ్ హెడ్ ఎక్స్ అని ఉంటాయి. వితౌట్ డ్రింకింగ్ చేసినాక ట్రిప్ వేస్ట్ అవుతుంది అంతే, ఇంకేం చెప్పడం. మిగతా అన్ని మనం కంట్రోల్లో ఉంటాం. డ్రింక్ చేసిన తర్వాత క్యాష్ తీసుకెళ్ళడం బెస్టా, ఫోన్ పే బెస్టా? రెండు. ఒక మంచి పర్సన్ ఉండాలా అన్ని లెక్కలేనికి. అరే అన్ని పైసలు ఒక దగ్గర పెట్టుకొని ఆడే అన్ని ఖర్చులు చూసుకోవాలి. లేకపోతే నువ్వు ఎంత ఖర్చు చేసినా అయితే అందరు ఒక 10,000 ఒకరికి ఇస్తే ఒకళ్ళే మొత్తం ఖర్చు చేయాలి మొత్తం. అయితే బెస్ట్ అది. అంటే ముందే అతనికి ఇచ్చేసేయాలి, అంతా ముందే వెళ్ళే ముందే నాకు కొట్టేసేయాలి. ఆడే అన్ని 5,000 క్యాష్ పెట్టుకోవాలా. ఎందుకంటే కొన్ని దగ్గర ఊరలో క్యాష్ అవైలబుల్ ఉండవు, నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంటది. సో మీరు ట్రావెలింగ్ అంటే ఇంకా నెట్వర్క్ ఇష్యూ ఒక పర్సన్ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే. ఇంకా టిప్స్ అన్ని చెప్పేస్తే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. నేను చెప్పేది ఏమేమి ప్లాన్ చేసుకోవాలి అంతే. మీరు చెప్పింది ఒకటి ఏంటంటే సిలిండర్ బాగుంది, రెండోది ఏంటంటే క్యాష్ అంటే ముందే అమౌంట్ వేసుకొని అతనికి ఇచ్చేసేయాలి. అవును, ఒక పర్సన్కి ఇచ్చేసేయాలి అంత అమౌంట్. సడన్ ప్లాన్ చేసుకోవాలి. స్క్రీన్లో అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు అంటే క్యాష్ అంతా పెట్టుకుని ఇచ్చేస్తే ఇంకొకటి చోరీ అయింది అనుకో, వాడిని చోరీ చేస్తా. ఆయన కాదు, క్యాష్ కాదు, ఆన్లైన్. 50%, 70% ఆన్లైన్, 30% క్యాష్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను. బెస్ట్. ఆన్లైన్ లో రికార్డ్ కూడా ఉంటుంది, మనం ఎక్కడెక్కడ పే చేసినాం అనేది ఉంటుంది. కొంత ఒక 5,000-6,000 క్యాష్ పెడితే కూడా పని వస్తుంది. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే తర్వాత ఇస్తాం ఫ్రెండ్స్ కి కానీ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అట్లనే చేసినాం. ఒక ఫ్రెండ్ ఇప్పుడు నా కాడ లేవు, నేను చూసుకుంటా తర్వాత నాకు ఇచ్చిరా అన్నాడు. అట్లా నడిచింది. అట్లయినా పోవచ్చు. మన ఫ్రెండ్స్ మన నమ్మకమే ఇవ్వాలి మనం కరెక్ట్ గా. ఇవ్వకపోతే ఇంకో ట్రిప్ కాదు, మళ్ళీ ఇంకో ట్రిప్ కాదు. ఇదే ప్రాబ్లం. సో ఇప్పుడు ట్రిప్ ఫస్ట్ ఎవరు ప్లాన్ చేసింది కదా? అందరం ప్లాన్ చేసినాం. ప్లాన్ స్టార్ట్ అవుతుంది కదా. అట్లేం లేదు, అంటే పోదాం ఇప్పుడు మీ ప్లాన్ ఎప్పటి నుంచి? అట్లేం లేదు, మొన్న రీసెంట్లీ కేరళ పోయినాము, దాని ముందు శ్రీశైలం పోయినాము, దాని ముందు తిరుపతి. అయితేనే ఉంటుంది ట్రిప్స్. ఓకే. సో ఫ్రెష్ అప్ అయితే ఉంటారు ఎవ్రీ 6 months కి ఒక ట్రిప్ పక్కా అయితే. లాస్ట్ టైం కేరళ మొత్తం తిరిగాం, అన్ని స్టేట్ తిరిగాం కేరళ. 10 days ఒక మెమరీ ఉంటది ప్రతి ట్రిప్ లో. ట్రైన్ లో పోయినాం కేరళ, ఒక 4 days ట్రైన్ జర్నీ అయింది. ఆడ ఫిక్స్ అయిపోయి కార్ తీసుకొని పోదామని ఇట్లా ట్రైన్ లో పోతే జనరల్ బోగిలో బాత్రూమ్ అనుకున్నాం, రష్ ఉంటది ఎక్కువ, అట్లా పోద్దని సార్ కార్ లో పోయినాం. కొంచెం నాకు పెద్ద హెడ్ ఎక్ ఈ ట్రైన్ జర్నీలా. అసలు రిజర్వేషన్ చేసుకుంటే ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు దొరకవు మనకి, ఇప్పుడు దొరకగానే అసలు ప్లాన్ చేస్తే రిజర్వేషన్ ఉంటేనే పోవాలి, లేకుండా సడన్ గా మాత్రం పోదు. ట్రైన్ జర్నీ అంత దరిద్రం ఇంకేం ఉండదు ఇక. సేఫ్ ఇంకా చీప్ అవుతుంది జర్నీ. ఇప్పుడు మేము కేరళ పోయింది డిసెంబర్ టైంలో, స్వామి మాల వేసుకుంటారు, అట్లానే మాకు ఇబ్బంది అయింది, లేకపోతే ఫ్రీనే ఉంటుండే. అందరు స్వామి వచ్చినారు మాత్రం ట్రైన్లో అట్లా. స్వర్మాల కోసం పోయినా వెహికల్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? మంచి వెహికల్ తీసుకెళ్ళి ట్రబుల్ ఇచ్చే వెహికల్ తీసుకెళ్తే ట్రబుల్ ఇస్తాం. మంచి కండిషన్ అంటే మా వెహికల్ రెంట్ మీ ఓనా? అంటే మా మామ రెంట్కి ఇస్తాడు,
మేము తీసుకెళ్ళాం అది రెంటర్ కింద వస్తే ఎల్లో ప్లేట్ నెంబర్ కదా, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది రెంటెడ్ అని అట్లా. ఎల్లో ప్లేట్ వైట్ ప్లేట్ నెంబర్ తీసుకెళ్ళడం బెస్ట్. వైట్ ప్లేట్ నెంబర్ తీసుకోవాలి. మీకు ఏం ఆపడు, ఇంకా ఎవరు ఆపరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆపిరా. ఓన్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆపి వాడు అడిగేది ఏంటంటే నీకు లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, బండికి అంత కండిషన్ ఓపెన్ పంపిస్తాడు. ఎల్లో అయితే ఎవరి పేరు మీద ఉంది, రోడ్ ట్యాక్స్ అన్ని కట్టేది ఉంటుంది, మిగతా ఏముండదు. బాగా లగేజ్ ప్యాక్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక సూట్ కేసు వేసుకున్నాను. ఫుల్ అయింది వెహికల్. 7 సీటర్ అనుకుని 6 మెంబర్స్ పోయినాం. 7 మెంబర్స్ పోయినాం. ఒక సీట్ ఎప్పటికీ లగేజ్ కాండి. ఓకే 7 మెంబర్స్ అనుకుని. ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఓకే సో మళ్ళీ కలుద్దాం. మంచి ప్లాన్ నెక్స్ట్ ఏది కేదార్నాథ్ ప్లానింగ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతసేపు మనకు టైం ఇచ్చినందుకు బ్రదర్స్కి థ్యాంక్స్ చెప్తాం. అండ్ నెక్స్ట్ ఎవరైతే మన దగ్గర కూడా పాడ్కాస్ట్ చేసిన వాళ్ళకి కూడా సో వాళ్ళకి ఒక 30% అనేది మనం ఇస్తున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళ ట్రిప్ లోపల మనం కూడా ఒక చేయాలి. సో అందుకోసం నెక్స్ట్ టైం చేయబోతున్నాం ప్లానింగ్. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు బ్రదర్స్ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఇచ్చాం యాక్చువల్లీ. సో ఇది కూడా చెప్పాలి మన తరఫు నుంచి. అండ్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి లైసెన్స్ తీసుకొని ఇస్తాం. సో సెకండ్ టైం వాళ్ళు వచ్చారు అనుకోండి, సో వాళ్ళు మనకు తెలుసా అంత కాబట్టి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఏది ప్రూఫ్ అవసరం లేదు, టెంట్లోనే డైరెక్ట్ రెంట్కి ఇస్తాం. అండ్ వాళ్ళు కూడా అయితే టెంట్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. టెంట్స్ ఎలా అనిపించింది? ఓకే. అండ్ అది డెక్కతలాంటి టెంటే కదా? ఓకే ఆ రెంట్ చెప్పండి అది ఫస్ట్. పర్ డే 600. ఏ టెంట్కి టోటల్ 2 టెంట్లు కాదు, 2 టెంట్స్ 3% టెంట్స్ 600 పర్ డే అంతే. సో అట్లా మీరు ప్లాన్ చేసినట్లయితే. అండ్ చాలా మంది ఇప్పుడు వస్తున్న పెద్ద మిత్ డౌట్ మా అందరికి ఏంటంటే డెక్కతలాంటి టెంట్ లోపల వర్షం వస్తుంది, లోపలికి వస్తున్నాయి వాటర్ వస్తలే. జిప్ ఓపెన్ ఉంటేనే వస్తాయి, లేకపోతే జిప్ ఇష్యూస్ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. ప్యాచెస్ ఉంటే చూసుకొని తీసుకోవాలి. అది పర్సనల్ గా వీళ్ళు కార్లో పెట్టేటప్పుడు సీక్ దాగి డ్యామేజ్ చేస్తే అది ఇంకా మన ఇష్యూ. సో మన దగ్గర కూడా ఏదైతే టెంట్లు ఇస్తారు కూడా ముందే చూసిస్తాం. అండ్ ఇంకోటి మన దగ్గర స్టిక్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇస్తాం. ఎందుకోసం అంటే స్టిక్ అయితే కొద్దిగా బ్రేక్ అయినా కూడా మీరు అంతా కొండపైకి వెళ్ళదు, ఇంకా కొంతమంది ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తారు కాబట్టి మనం ఒక స్టిక్ ఎక్స్ట్రా ఇస్తాం. మీరు కూడా అడగొచ్చు మన దగ్గర స్టిక్ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వండి అని. సో క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ ఒక స్టిక్ ఎక్స్ట్రానే తీసుకెళ్ళండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు స్టిక్కే బ్రేక్ అయ్యేది. సో మనకు బాడీ లోపల వెన్నెముక అంత ఎంత ఇంపార్టెంటో సో టెంట్ లోపల స్టిక్ ఉంటే ఆ స్టిక్ లోపల ఉన్న థ్రెడ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది టెంట్గా అనిపిస్తుంది, లోపల ఉన్న పెట్రోల్, బండికి పెట్రోల్ ఇంపార్టెంట్, అది కనిపించదు. సో అట్లా అయిపోతుంది. సో కాబట్టి అండ్ నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకైతే ఏమీ ఉండదు. సో ఇది నెక్స్ట్ టైం మనం చేయబోతున్నాం. అండ్ మన దగ్గర అయితే డెక్కతలాన్ టెంట్స్ ఉన్నాయి. సో వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఉంటాయి, ఓన్లీ వాటర్ ప్రూఫే ఇస్తాం మన దగ్గర. ఎందుకోసం మీరు ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళిపోతారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. మళ్ళీ నెక్స్ట్ కేదార్నాథ్ ప్లాన్ చేస్తున్నాను, మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా నెక్స్ట్ వీక్లో కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో వీలైతే ఈ ఛానల్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే అండ్ ఛానల్ని ఫాలో అవ్వాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మహేష్. థ్యాంక్ యూ.